హే మిస్. ఓ ఆఫీస్కి లేట్ అయిపోతుంది. ఎద్దు మాదిరి చాలా జాస్తి ఊపుతుండవు చూడప్పా. సార్ అన్నమ్మా ఈరోజు సాయంత్రం మీరు ఫ్రీయేనా సార్? చూడు సబిత, నేను 24 గంటలు ఫ్రీగానే ఉంటాను. ఎన్న విశేష? అదే సార్ 2 hours మనం కాపురం గురించి డిస్కస్ చేయాలి. என்ன காப்புறமா காப்புறமா முருகா என்ன விஷயம் பொண்டாண்டிக்கு தெரிஞ்சே சாவுடிப்போம். అయ్యో మేడం, ఏంటి మీరు? మీ తెలుగు తగలయ్యా? కాపురం కాదు, వ్యాపారం. వ్యాపారం గురించి డిస్కస్ చేయాలని చెప్పాలి. ఐఎమ్ సారీ సార్, కర్మ. వ్యాపారం గురించి డిస్కస్ చేయాలి. వాట్ ఏ బ్యూటిఫుల్ లెగ్స్. ఏయ్ అరవకు, నేను సురేష్ని. వాట్ హ్యాపెన్ రూపా? అది ఇందాక మెట్లు ఎక్కుతుంటే కాలు జారింది మేడం. కాలు జారినాయి మతలబ్? మతలబ్ కాలంటే లెగ్ స్లిప్ అయింది మేడం. ఓ, నేను చాలా సార్లు కాలు జారాను. పహలీ బార్ while attending business meet at ఊటీ బాస్ రూమ్ లో ఫస్ట్ టైం కాలు జారాను. दूसरी बार पूना में 3 times కాలు జారాను. ఇంకా నయ్యం నడుం జారలేదు. I heard some voice. బాస్ ఇస్ కాలింగ్ యూ మేడం. Oh, coming sir. ఏయ్, నా కాళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చావు? సబితా మేడం కనిపిస్తే లేట్గా వచ్చాను న్యూసెన్స్ చేస్తుంది. అన్నట్టు నీవి మోస్ట్ బ్యూటిఫుల్ లెగ్స్. ఏ క్రీమ్ వాడతావు? షట్ అప్. అదే వండర్ఫుల్ బ్రాండ్. నా గర్ల్ ఫ్రెండ్స్ అందరూ అదే వాడతారు. సీన్ ఇంత బాగుంటుందని నాకు తెలీదు. నీ లైఫ్ అంతా అందమైన కాళ్ళ మధ్య గడిపే అదృష్టం స్పష్టంగా కనబడుతుందని ఆ రోజు చిలుక జోషం వాడు చెప్పిన మాట నిజమే. ఇంతకు ఆ సురేష్ ఏమి అయ్యాడు రూపా? అది నా కాళ్ళ దగ్గర. నీ కళ్ళ దగ్గర? ఓ, ఇక్కడే ఉన్నా మేడం. సురేష్, నాది బ్రా ఏం చేసావు? బ్రానా సెషన్ అయిపోగానే ఎవరు బ్రా వాళ్ళకి ఇచ్చేస్తాను మేడం. అవేమన్నా ట్రోఫీలా డ్రాయింగ్ రూమ్ లో పెట్టుకోవడానికి. అయినా మీరు బ్రా వాడరు కదా మేడం. అరే బాబ్రే బాబ్, నేను బ్రా యాడ్ ఫిల్మ్ గురించి మాట్లాడుతున్నాను. ఓ యాడ్ ఫిలిమా? బిల్కుల్ రెడీ, రేపే షూట్. టేక్ ఓకే. ఎలా ఉంది మేడం? సూపర్గా లేదు? నీ బొందలా ఉంది. బ్రాకి పాపని కనడానికి సంబంధం ఏమిటి? ఇలాంటి యాడ్ చేస్తే మనల్ని మెంటల్ అనుకుంటారు. అవును మెంటలే. మెంటల్ కాకపోతే అక్షయ్ కుమార్ అండర్వేర్ మీద అమ్మాయిలు ఎందుకు ముద్దు పెట్టుకుంటున్నారు? కామసూత్ర సెక్స్ యాడ్స్ టీవీలో చిన్నపిల్లలకి ఎందుకు చూపిస్తున్నట్లు? మీరు కండోమ్స్ తోడుకోండి, ఎయిడ్స్ రాదు. ఇదంతా మెంటల్ కాదా? థ్యాంక్ యూ సార్. You're mistaken, sir. సురేష్ కి అంత లేదు సార్. నువ్వు ఒక ఛాన్స్ ఇచ్చి చూడమ్మా, ఆడికి ఎంత ఉందో తెలుసది. సురేష్, ఆ లింగరేడ్ సిల్లటనే ఎన్నాయిచి? రెడీ సార్, మీరు కూర్చోండి. కౌన్ రేదర్ లైట్స్ ఆన్ కరో. యాక్షన్. సార్ ఏమైంది? ఓ మై గాడ్, బాగా ఎగ్జైట్ ఫీల్ అయిపోయాడు. అడింగప్ప సురేష్, సూపర్ కాన్సెప్ట్ అప్ప. సురేష్, నీకుదా హార్ట్ లో బ్రెయిన్ ఉందప్ప. శాంక్షన్, నీకుదా డబుల్ ప్రమోషన్ శాంక్షన్. అంటే ఇంత సర్వీస్ ఉన్నా నా మీద ఎక్కుతాడా? ఇది అన్యాయం సార్. నేను సీనియర్ని, నేనే అతని మీద ఉండాలి. చూడమ్మా, ఎప్పుడు దిగుడు సీనియారిటీని బట్టి కాదమ్మా, బట్టల్లోదా అసలు టాలెంట్. ఐ ఆమ్ ది బాసు. సురేష్, నువ్వుదా కంటిన్యూ. ఓకే సార్. మీరుదా కూర్చోండి. అమ్మా సబిత, పోమ్మా. ఏ సబ్ బంద్ కరో. ఏందిరా దినం నువ్వే యాక్షన్ చెప్తే ఎట్లరా? అరే బోల్ రే అబ్కి బారే. चांद पहलवान जा रही. अच्छा क्या देखता है रे? लाइट्स ऑफ. उठाओ साले को, उठाओ उठाओ. సాలే సోన్, ఇది నా బాసు బేటీ ఉన్నాయి. ఇంకొకసారి దీన్ని మీ పాల్తూ యాడ్స్ లో పెట్టినావనుకో, మీ ఇద్దరు డెడ్ బాడీస్ ఉంటాయి. ఎడా సమజైందా? సంపుతా బిడ్డ. రొంబ అర్థమై చెప్పా. చల్ రే చల్.
ఏంట్రా ఇది సురేష్? వేర్ ఆర్ యు రే? ఎన్నదా మురగా? సార్ వాళ్ళకు నిండా నమస్కారం చేస్తున్నానప్పా. ఇంకొక్కసారి దాని ఆఫీసులో కనపడ్డావు చావుడిప్పం. ఇంకా చూస్తావేమిరా? యువర్ డిస్మిస్డ్. సెక్యూరిటీ ఈ బయటికి గంటే అప్పా. సార్ అది సార్ ఒక గుండాగాడు మన మోడల్ బ్రాహ్మే చేవేశాడు సార్. ఇంకొకడు మీ నడుంతో ఫుట్బాల్ ఆడుతున్నాడు సార్. మీ నడుం కంటే మన మోడల్ ముఖ్యంగా సార్. పైగా ఆమెకు రోజుకి 5 లక్షలు. అందుకే ఆ గుండాగాడు చేయి విరగొట్టి మన మోడల్ రక్షించా సార్. అరే ఇడియట్, నా నడుం కంటే నీకు మోడల్ ఎక్కువైందా? అదే కదా యువర్ డిస్మిస్డ్. సార్ సూపర్ డెసిషన్ సార్. ఇప్పుడు నేను మళ్ళీ వాడి మీద ఎక్కుతా. అప్పుడియా మ్మ్. యూ టు డిస్మిస్డ్. సార్ ప్లీజ్ సార్. ఎట్లా సార్ ఎన్నడా పారంగే కొడరే. పింకీ, స్కూల్ కి టైం అవుతోంది. వస్తున్నా మమ్మీ. పింకీ, మీ బాబాయ్ ఇంకా నిద్ర లేవలేదా? డాడీ అది పాపం రాత్రి షూట్ నుంచి వచ్చేసరికి 2 అయింది, అందుకే నిద్ర లేపలేదు. గుడ్ మార్నింగ్ అన్నయ్య. రాయ్, రాత్రి 2 దాకా తిరుగులేంట్రా? ఆ పిచ్చి యాడ్ ఏజెన్సీ ఒకటి పెట్టుకుని డైరెక్షన్ షూటింగ్ అని ఓ రాజమౌళి లాగా పోజులు. నీ ఇంజనీర్ బ్యాచ్ నాన్న చూసి బుద్ధి తెచ్చుకో. అందరూ అమెరికా వెళ్ళి లక్షలు సంపాదిస్తున్నారు. ఇది నా డైలాగ్ కాదు బాబాయ్, డాడీది. అరే, నీకిదే లాస్ట్ వార్నింగ్. ఈ చిల్లర పనులు మానే. నీకు కరెక్ట్గా 1 మంత్ టైం ఇస్తున్నాను అమెరికా వెళ్ళడానికి. చెప్పే కదన్నయ్య, ఈ సాఫ్ట్వేర్ జాబ్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదని. అయితే నువ్వు ఇల్లు వదిలి హాస్టల్కి వెళ్ళాల్సిందే. కరెక్ట్, 100% కరెక్ట్. వెళ్ళాల్సిందే. అదే నాకు నచ్చదు. ఎవరి అభిరుచికి తగ్గ పని వాళ్ళని చేసుకొనివ్వాలి. అందరూ ఇంజనీర్లు అయిపోయి అమెరికా వెళ్ళిపోవాలని రూల్ ఏమైనా ఉందా? వదినా థ్యాంక్స్, బాగా చెప్పావు. నువ్వు అమెరికా వెళ్ళొద్దు సురేష్, ఈ యాడ్ లైన్ లోనే ఉండు. నేను నీకు ఫుల్ సపోర్ట్ ఇస్తాను. ఇది నా డైలాగ్ కాదు డాడీ, మమ్మీది. అది నా డైలాగే. అంకిత, నువ్వు ఇలా సపోర్ట్ చేస్తే వాడు దేనికి పనికి రాకుండా పోతాడు. మరి మీరెలా పనికొస్తారు డాడీ? మీరు ఇంజనీర్ చదవలేదు, అమెరికా కూడా వెళ్ళలేదు. ఇది నా ఓన్ డైలాగే డాడీ. అమ్మకు తోడు నువ్వు ఒక సపోర్ట్ వాడికి. సూపర్ పంచించావే, ఓ 100 వేసుకో. హాయ్, హలో. గుడ్ మార్నింగ్. ఎలాంటి జాబ్ కావాలి? దేనికైనా రెడీ. లేటెస్ట్ టైలర్ నుంచి లేడీ బాడీ మసాజ్ వరకు. మ్యారీడా, అన్మ్యారీడా? మీకు ఏది కన్వీనియంట్ అయితే అది రాసుకోండి. నా కన్వీనియంట్ ఏంటి? అంటే ఏది రాస్తే జాబ్ వస్తుందో అదే రాయండి. ఐఎమ్ సారీ, నాకు ఫ్యాక్ట్ కావాలి. ఓకే, తప్పదంటే చెప్తాను. బ్యాచులర్నే, కానీ ప్యూర్ కాదు, కల్తీ. బ్రాకెట్లో స్కిల్డ్ అండ్ క్యాపబుల్ అని రాయండి. స్కిల్డ్ అంటే? ఏయ్ దొంగ, నీకు తెలుసు కూడా అని తెలియనట్టు అడుగుతావు. హే హలో, నేనేది అడిగితే దానికే సమాధానం చెప్పాలి. అడగకుండానే అన్నీ చేసేయాలని నా పాత గర్ల్ ఫ్రెండ్ చెప్పింది. అబ్బా చూడు, కంప్యూటర్ జాబ్ రెడీగా ఉంది. గర్ల్స్ కి కంప్యూటర్ క్లాసెస్ తీసుకోవాలి. గర్ల్స్ కా ఒక్క నిమిషం, మీ పేరు? ఆఫీస్ అయిపోయాక బయట కాఫీ కలుగుతాం. సాయంత్రం ఫ్రీయేనా? ఓకే, అయితే ఫ్రీయేనా? ఓకే, పని చేసుకో. హలో కూర్చో. నీ శాలరీ 20,000. మరీ అంత? ప్లీజ్, 20 అంటే కష్టం డియర్. ఓ 10,000 వరకు ఇవ్వగలను, అంతకు మించి నా వల్ల కాదు. ప్లీజ్. హలో, నువ్వివ్వక్కర్లా, 20,000 మేమిస్తాం. గర్ల్స్తో పాటు 20,000 మీరిస్తారా? ప్రామిస్? ఆ జాబ్ కావాలంటే నువ్విప్పుడు 10,000 డిపాజిట్ చేయాలి. 10,000 క్యాష్ కట్టడం కొంచెం కష్టం డియర్. దాని బదులు శరీర శ్రమ అయితే 24 గంటలు చేస్తా. నేను ఒళ్ళు దాచుకునే మనిషిని అయితే అస్సలు కాదు. కావాలంటే ఒకసారి ట్రైల్ వేసుకోండి. నెక్స్ట్ ప్లీజ్. ఓకే 10,000 కడతాను, కానీ క్యాష్ బదులు శరీర శ్రమ చేయించుకునే గోల్డెన్ ఛాన్స్ పోగొట్టుకుంటున్నాం. తర్వాత నువ్వే ఫీల్ అవుతావు, ఒకసారి ఆలోచించుకో. వెళ్ళి పని చూసుకో. బాయ్. డాడీకి ఆ ఫైల్ ఇవ్వడం మర్చిపోకు. డోంట్ ఫర్గెట్ దట్. ఓకే? ఏ సంజీత, 9 గంటలకల్లా మనం డాక్యుమెంటరీ షూట్ కి వెళ్ళాలి. మీ ఇంటికి రమ్మని చెప్పి నువ్వేంటి ఇక్కడికి వచ్చేసావు? షూట్ క్యాన్సిల్ చేశాని. మ్యాటర్ ఏంటంటే మా డైరెక్టర్ ముంబై వెళ్ళారు.
ఇప్పుడు మనం ఇంకొక డైరెక్టర్ని వెతుక్కోవాలి. ఒకతనున్నాడే మల్టీ టాలెంటెడ్, కెమెరా డైరెక్షన్ అన్నీ సూపర్. ఒక యాడ్ ఏజెన్సీలో పనిచేస్తున్నాడు. రేపు అతన్ని ఒకసారి కలుద్దామా? ఓకే, అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి చెప్తాను. రూపా, అపాయింట్మెంట్ త్వరగా ఫిక్స్ చేయి ప్లీజ్. ష్యూర్ డియర్, Yeah. బాయ్. హలో అండి, గుడ్ మార్నింగ్. నా పేరు సురేష్. హాయ్, గుడ్ మార్నింగ్ సురేష్. ఈ రోజు రిపోర్ట్ చేయమని ఇక్కడ బేబీ కూర్చుంది. అదే 38, 26, 36. ఓ వెల్కమ్. మా డోర్ మీకోసం ఎప్పుడు తెరిచి ఉంటుంది. బ్యాక్ డోరా ఫ్రంట్ డోరా? కొంచెం ఓవర్ అయిందేమో. మా గర్ల్ ఫ్రెండ్స్ అందరూ ఈ డైలాగ్ చెప్పుకుంటారు మరి. ఓకే, మీకు పెళ్ళయిందా? లేదు. పిల్లలు ఎంతమంది? పిల్లలా? పెళ్లి కాలేదని చెప్పా కదా. కాకపోతే పుట్టకూడదని రూల్ ఉందా? లేదు లేదు, అస్సలు లేదు. యు ఆర్ రైట్. ఆర్ యూ ష్యూర్? అఫ్ కోర్స్. ఈ ప్రపంచంలో ఎవరు షూర్గా చెప్పలేరు. అంటే ఎక్కడో ఒక చోట పుట్టుండొచ్చు కదా. ఉండొచ్చు. మీకు తెలియకుండా ఈ రాష్ట్రం అంతా పాదయాత్ర చేశాను కదా. అందుకని ఆలోచించి అన్నీ గుర్తు తెచ్చుకుని చెప్పండి. తేడా వస్తే మాకు అనవసరంగా హెవీ ఎక్స్పెండిచర్ అవుతుంది. సరే గాని పిల్లలు లేకపోతే జాబ్ పనికిరానా? ఒక్క ఇంచు కూడా పనికిరారు. అందుకే పటేల్ మగాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అర్హులు అని స్పష్టంగా చెప్తాము. నాకు డౌట్ ఉంది. కంప్యూటర్ కోచింగ్కి ఫర్టిలిటీకి సంబంధం ఏంటి? ఐ డోంట్ నో వాట్ యూ టాకింగ్. ప్లీజ్ ఫాలో మీ. అచ్చా, క్లాస్ అక్కడ తీసుకోవాలా? మరి నా సంగతి చెప్పొచ్చు కదా. ప్లీజ్ కమ్. మేడం, ఈ క్యాండిడేట్ ఓకేనా? మగోళ్ళని ఎప్పుడు చూడలేదా? హలో, ఏంటి ప్రదక్షిణలో? సురేష్, ప్లీజ్ స్టాప్. ఆమెని మీ అనాటమీ స్టడీ చేయనివ్వండి. యా, ఐ లైక్ దిస్ ఫెలో. నువ్వు త్వరగా పూర్తి చేయి. నేను హాల్లో నుంచి Okay. చూస్తూ ఉంటాను. ఓకే మ్యామ్. ప్యాంట్ మర్చిపోయినట్టుంది. కమాన్ ట్విక్. ఇంకా చూస్తావేంటి? త్వరగా బట్టలు విప్పు. అంటే ఈ మధ్య కంప్యూటర్ క్లాసులో బట్టలు లేకుండా తీసుకుంటున్నారా? ప్లీజ్ కొంచెం అప్డేట్ ఇవ్వచ్చు. చూడు మిస్టర్, నీ మాటలు నాకేం అర్థం కావట్లేదు. నాకు ఒక్క ముక్క అర్థం అయితే నీ మీద ఒట్టు. నువ్వెందుకు టైం పాస్ చేస్తున్నావో నాకు తెలుసు. సడన్ గా స్పర్మ్ రావాలంటే కష్టమే. పోనీ ఒక పని చేస్తాను. నేను ఆ గ్లాస్ ఛాంబర్లోకి వెళ్ళి నిన్ను టెంప్ట్ చేస్తాను. అప్పుడు నీకు ఈజీగా అయిపోతుంది. ఇదిగో ఈ ట్యూబ్ లో స్పర్మ్ నింపాయి. ఓకే? మధ్యలో ఈ స్పర్మ్ గొడవ ఏంటి మేడం? నేను కంప్యూటర్ క్లాసెస్ టీచ్ చేయడానికి వచ్చాను. మీరు ఇది ఇచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. ఆర్ యూ నాట్ స్పర్మ్ డోనర్? మళ్ళీ మొదటికొచ్చారు. నేను కంప్యూటర్ క్లాసెస్ టేకప్ చేయడానికి వచ్చాను. హలో, ఇది కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ కాదు. ఇటివ్వు. ఇంటర్నేషనల్ స్పర్మ్ బ్యాంక్ హెడ్ ఆఫీస్. అదేంటి, మొన్న వచ్చినప్పుడు కంప్యూటర్ కోచింగ్ ఉంది కదా. కంపెనీ వారు వారం క్రితమే మూసేశారు. మరి నా 10,000 డిపాజిట్? నీకు ఈ స్టేటో తెలుసా? నువ్వు ఎటుంటే అటే. అయితే ఇటు తిరిగి దండం పెట్టు. అంటే ఇప్పుడు నా 10,000 గానా? పోనీలే, కనీసం సెల్ఫీ తీసుకుందా. అదేదో చాక్లెట్ అడిగినట్టు అడిగిందిరా బాబు. ఇచ్చేలేపోయావా? ఆగా చంపేతుంది బా. పోయి ఏదో తినేయాలి. కూర్చోండి. ఏం తింటారు? ఆర్డర్ టీ? ఏదోటి నీకు నచ్చింది చెప్పేసి. ఒక 4 చికెన్ బర్గర్ విత్ ఎక్స్ట్రా చీజ్. ఓకే, థ్యాంక్ యూ. ఒక కోక్ కూడా తీసుకురా. మన ఆర్డర్ వచ్చిందిరా. లోపలికి వెళ్ళగానే ఇంత పెద్ద ట్యూబ్ చేతికిచ్చిందిరా. అందులో స్పర్మ్ ఫిల్ చేయమందిరా. అరే, గా పోరి ఏమైనా సెక్సీగా ఉందా? యావరేజ్ రా. 34, 28, 36. మన అనసూయ లెక్కుంటే ఎంత కావాలంటే అంత నేను ఇస్తుంటే. నేను అసలే కన్సల్టేషన్కి వెళ్ళి 10,000 మునిగా. ఇప్పుడు నా జాబ్ గురించి మాట్లాడరా అంటే ఏదేదో మాట్లాడతావేంట్రా? అరే, నీకు ఇమ్మీడియట్గా జాబ్ కావాలంటే అమీర్పేట్లో మసాజ్ సెంటర్కి వెళ్ళు. అక్కడ ఆంటీ దినానికి 1000 ఇస్తుంది. మళ్ళా ఏం చేయాలి అక్కడ? ఆంటీలకి బాడీ మసాజ్ చేయాలరా. పోలీసులు బంద్ చేసారు కానీ లేకుంటే నేను దినానికి 2000 కమాయిస్తుండే. ఎలా కనిపిస్తున్నారా నీకు? పోయి ఆంటీలకి ఏంట్రా? ఓ పని చేద్దాం బాస్, ఆర్జీవి కన్సల్టెన్సీకి వెళ్ళు. ఆడు జరంత కన్ఫ్యూజ్ కానట్టే కానీ ఫీజు 2000. ఓకే, ఆర్జీ అడ్రస్ చెప్పు. హలో హలో హలో, ఫోన్ చేసి మాట్లాడేంటి? హాయ్ సార్, గుడ్ మార్నింగ్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. ఐఎమ్ రాజ్ గోపాల్ వర్మ. ముద్దుగా ఆర్జీవి అంటారు. లెట్ us కమ్ టు ది పాయింట్. నీ టేస్ట్ ఏమిటో తెలియాలి. ముందు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు. సెకండ్స్ అయినా పర్లేదా? ఏదో ఒకటి సార్, ఆడదైతే చాలు. నార్మలా హోమోనా? ప్రస్తుతానికి నార్మలే. టేస్ట్ ఏమిటి? లివ్ ఇన్ రిలేషనా, లివ్ అవుట్ రిలేషనా? కబీ ఇన్ కబీ అవుట్. ప్రిఫరెన్స్ ఏమిటి? లోకలా, ఫారెనా? క్రాస్ బ్రీడ్. వాయా గేనా? రెండునా? తేడా కొడుతుంది. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. ఇంతకీ నువ్వు వచ్చింది పెళ్లి సంబంధం కోసమేగా? హలో, నాకు అసలైందే లేదు. అప్పుడే పెళ్ళేంటి? వాట్? అసలు ఇది లేదా?
పౌనే ఆటవా? అవ్వల్ నెంబర్ అంటే ఏక్ నిరంజన్. మీరు వచ్చింది జాబ్ కోసం. లేడీ బాస్ కింద అయితే బెటర్. పార్ట్ టైమా ఫుల్ టైమా? ఫీమేల్ బాడీ గార్డ్ అయితే బెటర్. ఆ జాబ్ కావాలంటే 2024 వరకు వెయిటింగ్ లిస్ట్ ఉంది ఇక్కడ. హలో, ఇంకా 24 గంటల టైం ఉంది. ఎవరికి, నీకా నాకా? ఇద్దరికి. ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఈ అడ్రస్ తీసుకుని నేరుగా వెళ్ళిపో. ఏంటో చెప్పు, అర్జెంటుగా మాట్లాడాలన్నా? చాలా టెన్షన్లో ఉన్నానే. ఎక్స్ప్లోడ్ అయిపోతానేమో అని భయంగా ఉంది. ప్రాబ్లం ఏంటో చెప్పు. అదేనే, కాలేజ్ డేస్లో రాకేష్తో అఫైర్ ఉన్న సంగతి నీకు తెలుసు కదా? యా. మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రెగ్నెంట్ అయ్యానంటుంది. అది ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు. వావ్, కంగ్రాచులేషన్స్. ఒళ్ళు కాలి ఒకడు ఏడుస్తుంటే ఇంకేదో కాలిందని ఇంకొకడు ఏడ్చాడంట. అలా ఉంది నీ డైలాగు. ఇవాళ నీకు పెళ్లి చూపులమ్మా. ఒక అబ్బాయి వస్తున్నాడు. ఇప్పుడే ఆర్జీవి ఫోన్ చేశాడు. వద్దలా చూడకు, ఇది మేం చేసిన పని కాదు. మీ డాడీ ఫ్రెండ్ ఆర్జీవీఏ చాలా మంచి మ్యాచ్ అని పంపించాడు. మమ్మీ, నాకు కావాల్సిన వాడిని నేనే చూసుకుంటానని చెప్పాను కదా. అమ్మా, గర్ల్స్ షార్టేజ్ అమ్మా. అబ్బాయిలు ఎక్కడెక్కడి నుంచో రికమెండేషన్ చేయిస్తున్నారు. ఈ అబ్బాయిని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ పంపించాడు. వాళ్ళతో ఏవో పనులుంటాయి కదమ్మా. జస్ట్ నువ్వు అలా నిలబడి చాలు, తర్వాత అంతా నేను మేనేజ్ చేస్తాను కదా. చూడు ప్రకాష్ రాజ్, ఓవర్ యాక్షన్ చేయకు. వచ్చిన వాడిని మర్యాదగా వెనక్కి పంపించే. నువ్వు అతన్ని ఓకే చేయక్కర్లేదమ్మా. అతనితో 2 నిమిషాలు మాట్లాడి పంపిస్తే చాలు. నా బంగారం కదా. కాదనకే, మజా వస్తుంది. పెళ్లి చూపులు అంటే నాకు చాలా ఇష్టం. నా పెళ్లి చూపుల్లో మాక్సిమం ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. ఈ లోపే ఇలా జరిగిపోయింది. అయితే ఆ వచ్చే వాడితో నువ్వే ఎంజాయ్ చేసుకో. అమ్మా, అబ్బాయి వచ్చినట్టున్నాడు. త్వరగా తీసుకురా, రండి. పద. గుడ్ మార్నింగ్. హాయ్. నన్ను ఆర్జీ గారు పంపారు. ఐసీ, కమ్ కమ్ ప్లీజ్. థ్యాంక్ యూ. కాఫీ, టీ? పర్లేదు సార్, పర్లేదు. మా అమ్మాయి సంజిత. హాయ్. హాయ్, లుకింగ్ బ్యూటిఫుల్. హలో, ఐఎమ్ సంజిత. తిను ప్రతిమ. సారీ, ఐఎమ్ సురేష్. సురేష్, మీరు మాట్లాడుతూ ఉండండి. వి విల్ జాయిన్ లేటర్. ఓకే సార్. ఏయ్, అబ్బాయి చాలా బాగున్నాడే. ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు కొన్ని డీటెయిల్స్ చెప్తారా? నన్ను ఫుల్ టైం వాడుకుంటారా, పార్ట్ టైమా? వాట్? వాడుకోవడమా? అదేనే, మ్యారేజ్ అంటే ఒకరినొకరు వాడుకోవడమే కదా. లివ్ ఇన్ రిలేషన్ లా ఈ పార్ట్ టైం ఏదో కొత్త చాయిస్ లా ఉంది. ఛాన్స్ మిస్ చేసుకోకే. ఓకే అనువే, ఓకే అను. యా, నేనైతే అదే ప్రిఫర్ చేస్తా. నాకు రిచ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అది ఇది కాకుండా మీకు ఏ యాంగిల్స్ లో కావాలంటే ఆ యాంగిల్స్ లో వర్క్ చేయగలను. యాంగిల్స్ ఏంటి? యాంగిల్స్ అంటాడంటే వాడికి ఏమన్నా మెంటలా? అదే లేవే, ఈ రోజుల్లో స్పెషలైజేషన్స్ చేస్తున్నారు. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇవ్వకు, అవుట్డేటెడ్ అనుకుంటాడు. పోనీ నా వర్క్ మీద డౌట్ ఉంటే ముందు ట్రయల్ వేసుకుందాం ప్లీజ్. ట్రయల్సా? ట్రయల్స్ ఏంటి? సూపర్ ఐడియావే. ఇటు తెలిసిపోతుంది. ఒప్పేసుకోవే. ఇంకోటి ఏంటంటే, నాకు రాత్రి పగలనేదే ఉండదు. 24 గంటలు అదే పని మీద ఉంటాను. రెస్ట్ కూడా తీసుకోను. అందుకే మా ఏజెన్సీ మేడం నన్ను ఫుల్గా వాడుకుంటుంది. లుక్ మిస్టర్, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. వీడేంటే ఇంత వల్గర్ గా మాట్లాడుతున్నాడు? పదండి, 4 దులిపేద్దాం. పద. ఒక 2 రోజులు నా వర్క్ చూసి మీరు సాటిస్ఫై అవుతానే నన్ను సెలెక్ట్ చేసుకోండి. అబ్బా, సూపర్ ఆఫరే. ఇంత ఓపెన్ గా మాట్లాడేవాడు మళ్ళీ దొరకడు. ఒప్పేసుకోవే ప్లీజే. ఇదిగో చూడు బాబు, ఇలాంటి పద్ధతులు మా ఇంట ఉంటాలేవు. కాస్త మర్యాదగా మాట్లాడని నేర్చుకో. నీ అన్న దాంట్లో తప్పే ఉంది మేడం. ఇప్పుడు ఓకే అని 4 రోజుల తర్వాత నీ వర్క్ మాకు సాటిస్ఫై అవ్వలేదని చెప్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి? నేనేమవ్వాలి? అందుకే నా వర్క్ మీకు నచ్చినా నచ్చకపోయినా 3 నెలల వరకు నన్ను ఉంచుకోవాలి. అలా అయితే నొప్పుకుంటా. ఈడియట్, పెళ్లి చూపులకు వచ్చినోడివి ఇలాగైనా బిహేవ్ చేసేది? వాట్? పెళ్లి చూపులా? పెళ్లి చూపులేంటి? మరి నువ్వు వచ్చింది పెళ్లి చూపులు కాదా? యాడ్ ఫిల్మ్ ఏజెన్సీలో పార్ట్ టైం జాబ్ కోసం. జాబ్ కోసమా? డాడీ, ఇదేదో కన్ఫ్యూజన్ గా ఉంది. నాకు కూడా అదే డౌట్ గా ఉంది. బాబు, ఆర్జీవి పంపించింది పెళ్లి చూపులు కాదా? అంటే పార్ట్ టైం జాబ్ ఉందని మీ అడ్రస్ ఇచ్చాడు. కావాలంటే ఆయన ఫోన్ చేసి కనుక్కోండి. ఓ మై గాడ్, ఈ ఆర్జీవి ఏదో గడబిడి చేశాడు. బాబు, అమెరికా సంబంధం పంపిస్తున్నానని ఆర్జీవి మాతో చెప్పాడు. కానీ నిన్ను పంపించాడు. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం. సారీ. పర్లేదు సార్, ఇందులో నా తప్పు కూడా. బాయ్. బాయ్. ఇప్పటికైనా నాకు అబ్బాయిని వెతకడం మానేయండి మమ్మీ. నాకు కావాల్సిన వాడిని నేనే సెలెక్ట్ చేసుకుంటానని చెప్పాను కదా. హాయ్ సురేష్. హాయ్ సురేష్, మీట్ మై ఫ్రెండ్ సంజిత. హాయ్ సంజిత. హాయ్. సురేష్ అంటే ఇతనేనా? మేమిద్దరం యాక్సిడెంటల్ గా పెళ్లి చూపుల్లో కలుసుకున్నావే. ఓ రియల్లీ? అది నిజం పెళ్లి చూపులైతే బాగుండేది కదా. ఈ పాటికి ఇద్దరు హనీమూన్ లో ఉండేవారు. సురేష్,
మ్యాటర్ ఏంటంటే సంజిత ఒక ఎన్జిఓ రన్ చేస్తుంది. షీ ఆల్సో ప్రొడ్యూస్ డాక్యుమెంటరీస్ అండ్ షార్ట్ ఫిల్మ్స్. వావ్, ఐఎమ్ సో గ్లాడ్ టు హియర్ దిస్. ఇఫ్ యూ డోంట్ మైండ్ మా ఎన్జిఓకి యాడ్ ఫిల్మ్స్ చేస్తారా? చేస్తారానా? కళ్ళు మూసుకొని జాబ్ చేస్తా. ఐ లవ్ క్రియేటివ్ జాబ్, యూనో. దిస్ ఇస్ మై నంబర్. థ్యాంక్ యూ. ప్రెజెంట్ నేను ఆర్గాన్ డొనేషన్ మీద ఒక డాక్యుమెంటరీ షూట్ చేయబోతున్నాను. థ్యాంక్స్. మన దేశంలో ఎవ్రీ ఇయర్ ఆర్గాన్స్ అందక 5 లక్షల మంది చనిపోతున్నారు. ఓ గాడ్, అంత స్కేర్సిటీ ఉందా? యా, ఎందుకంటే మనం ఇంకా పాత ఆచారాలు కట్టుబాట్ల మధ్య ఇరుక్కుపోయి ఉన్నాం. ఆర్గాన్ డొనేషన్కి చాలా తక్కువ మంది ముందుకొస్తున్నారు. అది కొంచెం ఇబ్బందికరమైన విషయమే, కానీ నా మాటకు వస్తే మాత్రం చచ్చిన ఒప్పుకోను. అంత భయమా? జబ్బులంటే చాలా భయం, అందుకే హాస్పిటల్స్కి వెళ్ళను, ఎంత క్లోజ్ బంధువులైనా సరే. మన చుట్టూ చాలా మంది దురదృష్టవంతులు ఉంటారు సురేష్. అదిగో ప్రసాదరావు శాంతమ్మలకు కూడా దురదృష్టం వెంటాడింది. ప్రసాదరావు గారు, శాంతమ్మ గారు, నమస్తే. నమస్తే. నమస్కారం అమ్మా. బాగున్నారా? బాగున్నావమ్మా. ఇతను మా డైరెక్టర్. నమస్తే, నా పేరు సురేష్. నమస్తే. ఓకే, స్టార్ట్ చేద్దామా? యా, జస్ట్ ఎ మినిట్. సురేష్ రెడీ. నా పేరు ప్రసాదరావు. ఈమె నా భార్య శాంతమ్మ. కొద్ది రోజుల క్రితం వరకు మా అంత అదృష్టవంతులు ఇంకొకరు లేరు అని నేను నా భార్య ఎంతో సంతోషపడేవాళ్ళం. మాకు కూతురు కొడుకు. ఫైనాన్షియలీ వీఆర్ సౌండ్. అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, అబ్బాయి యూఎస్లో జాబ్. ఒక్కసారి మా కళ చెదిరింది. అమ్మాయి రాత్రి హైటెక్ సిటీ నుంచి కారు డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటే ఒక ఎమ్మెల్యే కొడుకు ఫ్రెండ్తో తాగి కారు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ డివైడర్ని కొట్టి ఎగిరే అవతల వైపు పడేసరికి మా డాక్టర్ కారు క్రష్ అయి అక్కడే చనిపోయింది. ఆ దుఃఖం నుంచి మేము ఇంకా కోలుకోకముందే 4 రోజుల క్రితం యూఎస్లో మా అబ్బాయిని ఒక అమెరికన్ ఇండియన్స్ మీద ద్వేషంతో కాల్చి చంపేశాడు. తల్లిదండ్రులు పోతే పిల్లలు అనాథలవుతారు, కానీ పిల్లలు పోవడంతో మేము అనాథలైపోయాం. ఒక్కసారి అనాథలం అయిపోయాం. రేపే మా అబ్బాయి బాడీ హైదరాబాద్ వస్తుంది. అంత్యక్రియలు ముగిశాక ఆ కొడుకు కూతురు జ్ఞాపకాలు తప్ప మాకేమీ మిగలవు అనే విషయం మమ్మల్ని చిత్రవద చేస్తుంది. ఆ సమయంలో సంగీతం మా ఇంటికి వచ్చింది. తను నడుపుతున్న సంజీవిని ఆర్గన్ డోనర్స్ గురించి మాకు చెప్పింది. మా కొడుకు చనిపోయినా అవయవ దానం ద్వారా మరో 10 మందిలో మా అబ్బాయిని చూసుకోవచ్చని సంజీత చెప్పిన మాటలు మా దుఃఖానికి కొంత ఉపశమనం కలిగించాయి. దుఃఖంతో కుమిలిపోయే మా లాంటి నిర్భాగ్యులకి సంజీత ఒక వెలుగు. హాయ్ సురేష్. హాయ్, డిస్టర్బ్ చేస్తున్నానా? పర్వాలేదు, మన కొన్ని డిస్టర్బెన్స్ కూడా లైక్ చేస్తుంటాం. సురేష్, డు యు నో అవుట్ ఆఫ్ ఆల్ ది కంట్రీస్ ఇన్ ది వరల్డ్, స్పెయిన్ ఇస్ ది ఓన్లీ కంట్రీ విత్ ది హైయెస్ట్ డోనర్ రేట్. వావ్,
దే ఆర్ రియల్ హ్యూమన్ బీయింగ్స్. అవును సురేష్. నీకు విషయం చెప్పాలని ఫోన్ చేసే సంగీత. ఇవాళ జీవితంలో ఫస్ట్ టైం గుడ్ లెసన్స్ నేర్చుకున్నా. ఇంతకాలం గర్ల్స్ అంటే జస్ట్ ఫన్ అనుకున్నా, కానీ ఈరోజు నువ్వు జీవితానికి అర్థమేంటో 70mm స్క్రీన్ మీద చూపించావు. ఐఎమ్ ఇండెప్టెడ్ టు యూ. నౌ ఐ నో హౌ టు లివ్ మీనింగ్ఫుల్ లైఫ్. ఓ సురేష్, ఐఎమ్ ఓన్లీ డూయింగ్ వాట్ ఐఎమ్ సపోజ్ టు డూ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. నీతో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది సంజిత. ఇలా జీవితాంతం ట్రావెల్ చేయగలిగితే ఐ విల్ బీ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. సురేష్, నీకు నిజం చెప్పనా? నేను కోరుకుంటుంది అదే. ఐ వాజ్ ఇన్ సర్చ్ ఆఫ్ క్రియేటివ్ పర్సన్ లైక్ యూ ఫ్రమ్ ఎ వెరీ లాంగ్ టైమ్. ఓ గాడ్, నేను Cloud 9లో ఉన్నా. ఒకసారి క్లౌడ్లో నుంచి కిందికి దిగితే వి విల్ టాక్ అబౌట్ అవర్ నెక్స్ట్ ప్రాజెక్ట్. అదేంటో తెలుసుకోవచ్చా? ఇట్స్ ఎ షార్ట్ ఫిల్మ్ ఆన్ రికార్డింగ్ డాన్స్ ట్రూప్. రేపే మనం ఆంధ్రాకి వెళ్తున్నాం. హాయ్ సురేష్. హాయ్. సురేష్ ప్లీజ్ వద్దు. ఐఎమ్ సారీ. నేనేం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. ప్లీజ్ సురేష్, నాకు కూడా అనుభవం పొందాలనే ఉంది. మన మొదటి అనుభవం మన హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోవాలంటే మనం మ్యారేజ్ డే వరకు ఆగుదాం. యు ఆర్ రైట్. అఫ్ కోర్స్ ఆ రోజు ఎంతో దూరంలో లేదు. గుడ్ మార్నింగ్ సార్. నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకుని డైరెక్ట్గా మన గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళు. అలాగే సార్. వాళ్ళు రెడీ అయ్యాక ఇంటికి తీసుకురా. ఓకే సార్. వాళ్ళవి అమెరికా అలవాట్లు కదా, పిజ్జాలో అవి చేయడానికి వేరే కుక్ని ఏమైనా ఏర్పాటు చేసావా? వాళ్ళతో పాటు చైనీస్ ఫుడ్ వాళ్ళని కూడా ఏర్పాటు చేశాను మేడం. ఏంటి మమ్మీ ఈ హడావుడంతా ఏంటి? ఏవి లేదురా, మనకి తెలిసిన వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడో యుఎస్ వెళ్ళి సెటిల్ అయిపోయారు. మల్టీ మిలియనీర్స్. వాళ్ళ అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూడడం కోసం అమెరికా నుంచి ఇండియాకి వస్తున్నారు. ఇదిగో చూడమ్మా, నీ ఫోటో చూసి అబ్బాయి ఫిదా అయిపోయాడట. ఒకవేళ నీకు కూడా నచ్చుతాడేమో. మేనేజర్ గారు, మేడం మీరు ఎయిర్పోర్ట్కి ఏమీ వెళ్ళనవసరం లేదు. ఓకే మేడం. మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి. అలాగే మేడం. అదేంటమ్మా? డాడీ, నాకు నచ్చిన వాడిని నేనే సెలెక్ట్ చేసుకుంటానని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఇవన్నీ? ఓకే, ఎవరికి తెలుసమ్మా, ఆ కుర్రాడు నీకు కూడా నచ్చుతాడని మా ఆశ. మ్యారేజ్ కి ఇదే కరెక్ట్ ఏజ్ కదమ్మా. రాను రాను చాయిస్ తగ్గిపోతుంది కదా. మమ్మీ, ఆల్రెడీ నాకు ఒక అతను నచ్చాడు. అతనికి నేను కూడా చాలా నచ్చాను. కంగ్రాట్స్. మరి ఆ సంగతి చెప్పవేంటమ్మా? వాళ్ళు మన స్టేటస్ కి తగిన వాళ్లేనా? ఇంతకీ ఎవరమ్మా అతను? సురేష్. డాడీ, నా పెళ్లి చూపుల రోజున జాబ్ కోసం వస్తే మనం పెళ్లి కొడుకు అనుకున్నాం, గుర్తుందా లేదా?
ఓ అతనా గుర్తుంది. ఆ విషయం ఇక నాకు వదిలేయ్, నేను చూసుకుంటాను. మీరు ఇంతగా చెప్తున్నారంటే నేను కాదనేదే ఉంది. అది ఖచ్చితంగా మంచి డీలే అయి ఉంటుంది. తప్పకుండా సార్. సార్ చేద్దాం. సార్ సురేష్ వాళ్ళ బ్రదర్ వచ్చారు. నేను మళ్ళీ చేస్తాను. నమస్తే సార్. కూర్చో. పర్లేదండి, మీరు పెద్దవారు. చూసావా, నా స్టేటస్ చూసి నా ముందు కూర్చోవడానికే భయపడుతున్నావు. అవును, కడుపు నింపుకోవడానికి ఏం చేస్తుంటావు? బ్యాంకులో జాబ్ చేస్తున్నానండి. మీ తమ్ముడు చేపలు పడుతుంటాడా? ఐ మీన్ బాగా డబ్బున్న చేపలను వెతికి పట్టుకొని గ్యాలం వేయటం. ఎక్స్క్యూజ్ మీ, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం అవట్లేదు. తప్పులేదు, బాగా డబ్బున్నమ్మాని వెతికి పట్టుకొని లవ్ అనే పేరుతో గ్యాలం వేసి పడేయడం, పెళ్లి చేసుకుని వాళ్ళ ఆస్తిని అనుభవిస్తూ తాగుతూ ఎంజాయ్ చేయడం. నో, మీ తమ్ముడేనే కాదు, ఈ రోజుల్లో ప్రతి యువకుడు చేసే పని అది. చూడండి, మీరెవరో నాకు తెలీదు, నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించారో తెలీదు, నా తమ్ముడు టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నారో అర్థం కావట్లేదు. ఈ మాట అంటావని తెలుసు. నా బిజినెస్ టర్నోవర్ ఎంతో తెలుసా? 1000 కోట్లు. నేను ఈ స్థాయికి ఎదిగానంటే నీలాంటి చిల్లరగాళ్ళని ఎంతమందిని చూస్తుంటాను. ప్లీజ్ బిహేవ్ యువర్ సెల్ఫ్. షట్ అప్. నీ తమ్ముడు నా కూతుర్ని కలిసిన లవ్వు గివ్వని వెంట తిరిగిన వాడు ఉండడు, నువ్వు ఉండవు. జాగ్రత్త. నిజంగానే నాకు ఇంతవరకు ఈ విషయం గురించి తెలీదు. నేను మాటిస్తున్నాను, నా తమ్ముడు మళ్ళీ మీ అమ్మాయిని కలుసుకోడు. మీ బెదిరింపులకో మీ స్టేటస్కో భయపడి నేను ఈ ప్రామిస్ చేయట్లేదు. మీలాంటి మీన్ మెంటాలిటీ ఉన్నవాడి కూతురు మా ఫ్యామిలీలోకి రాకుండా కాపాడుకోవాలి. వస్తాను. ఈ రోజు నుంచి నువ్వు అమ్మాయిని కలవకూడదు, మాట్లాడకూడదు. అదేంటండి, ఇది సురేష్ పర్సనల్ విషయం కదా, మీరెలా జోక్యం చేసుకుంటారు? అంకిత, నేనేం చెప్పినా చేసినా వాడి బాగు కోసం అని నీకు తెలుసు కదా. కానీ సంచిత నేను ప్రేమించుకుంటున్నాం అన్నయ్య, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. ఇంకా చెప్పాలంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితికి వచ్చాం. అదే సంచిత ఫాదర్కి ఇష్టం లేదు. అలా అని మీకెవరు చెప్పారు? అతనే వీడి గురించి నా గురించి చాలా దారుణంగా మాట్లాడాడు. డబ్బున్న అమ్మాయిని చూసి గేలమేమని చెప్పి వీడిని నేను ఎంకరేజ్ చేస్తున్నానంట. జీవితంలో నేను ఎప్పుడు ఇన్ని మాటలు పడలేదు. కానీ వీడి వల్ల ఆ మేనర్లెస్ బ్రూట్ నన్ను అంత ఇన్సల్ట్ చేస్తున్నా సహించాను. సారీ అన్నయ్య, నాకు నా ప్రేమ ఇంపార్టెంట్. కానీ నా ప్రేమతో పాటు నువ్వు ముఖ్యం అన్నయ్య. ఇంకా సంచిత నేను కలుసుకో. What happened? Why did you not answering my calls? Suresh, what happened? Why did you not answering my calls? నువ్వెందుకు ఆన్సర్ చేయడం లేదు నాకు తెలుసు సురేష్. ఆ రోజు రాత్రి గెస్ట్ హౌస్ లో నీ కోరిక తీరనందుకే కదా. అరే దొరక్క జబర్దస్త్ పోరి దొరికింది. గా పోరికి మస్తు పైసలు ఉన్నాయి. వాళ్ళ నాయన కిరికిరి చేస్తే లేపుకుపోవాలి. గంతేగాని అన్నయ్య వద్దంటుండు నాని నక్కబలరే ఏంద్రి కథలు.
నువ్వు గిట్లా లేట్ చేసినావు అనుకో ఆ పోరింగ్ కొన్ని తగులుకుంటుంది. ఎంతమందిని చూడలేదు బాయ్. అరే భయ్, గాన్ లైఫ్ గాన్ డెసిషన్ తీసుకొని ఆయన నీ మాట లేనే కదా గా శంకర్ గారు జైల్లో కూర్చుండు. సంచిత కోసం ఏం చేయడానికి రెడీరా, కానీ మా అన్నకిచ్చిన మాట దాటలేను. अरे तुमने पुकारा और वो चले आई. సంచిత అది ఎక్కడికి సంచిత? సంచిత సంచిత ఎక్కడికి? సంచిత వాట్ హ్యాపెండ్? గెట్ రెడీ ఫర్. ఏంటి? అమాయకంగా నటించకు. నేను సైకాలజిస్ట్ని. నా గురించి నువ్వు కోరుకుంటుంది ఇదే అని నాకు తెలుసు. నాకు నీ కావాలి సంజిత అని ఓపెన్ గా చెప్తే నేనింతగా హర్ట్ అయ్యేదాన్ని కాదు. సంచిత నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు. వద్దు, ప్రేమ అనే ముసుగులో నీ డ్రామాలొద్దు. నీకు నా మనసుతో ఏం పని లేదు కదా. యు వాంట్ ఓన్లీ మై బాడీ రైట్? ఇదిగో నా బాడీ. ఇంకా చూస్తావేంటి? ఎంజాయ్. సంచిత ప్లీజ్ షట్ అప్. ఆ రోజు ఇప్పుడే వద్దన్నందుకు నాతో మాట్లాడడం మానేశావు. నేను ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ చేశావు. యు థాట్ దట్ ఐఎమ్ ఏ రోబో. నీకు కావాల్సింది ఎలాగైనా పొందడం. నీకు తెలిసింది, నీకు కావాల్సింది, నువ్వు కోరుకుంది ఈ శరీరమేగా. కమ్ ఆన్, డోంట్ వేస్ట్ యువర్ టైం. సంజిత స్టాప్ ఇట్. ఇనఫ్ ఇస్ ఇనఫ్. హ్యావ్ యు గాన్ మ్యాడ్? నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. వాట్ డు యు మీన్? ఎస్, నేను మృగాన్ని కాదు, మనిషిని. నాకు ఒక మనసు, హృదయం అని ఉన్నాయి. ఇంతవరకు నా మనసు చెప్పి నీకేం చెప్పలేదు. ఐ లవ్ యూ. నిన్ను ప్రేమించినంతగా నా జీవితంలో ఇంకెవరిని ప్రేమించలేదు. జరిగిందేంటో నీకు చెప్తే కానీ నేను నీకు అర్థం కాదు. నీ తమ్ముడు నా కూతుర్ని కలిసిన లవ్వు గివ్వని వెంట తిరిగిన వాడు ఉండడు, నువ్వు ఉండవు. జాగ్రత్త. ఈ రోజు నుంచి నువ్వు అమ్మాయిని కలవకూడదు, మాట్లాడకూడదు. సారీ. సురేష్, ప్లీజ్ ఫర్గివ్ మీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఎస్, అది నా వర్కింగ్ స్టైల్. నేనే కంపెనీకి ఎండీని. కంపెనీ ప్రాఫిట్స్ కోసం నేను ఏ నిర్ణయం అయినా తీసుకుంటాను. ఆ నిర్ణయం వల్ల ఎవరికి నష్టం వచ్చినా, ఎవరికి హాని జరిగినా నాకు అనవసరం. హలో, ముందు మనం మనుషులం, తర్వాతే బిజినెస్ మ్యాన్లం. ఆ జానకిరామ్ ఎప్పటి నుండో మన కంపెనీలో పనిచేస్తున్నాడు. ఒకటి రెండు తప్పుల వలన అతన్ని డిస్మిస్ చేస్తే అతని కుటుంబం ఏమైపోవాలి? ఐ డోంట్ కేర్. ఈ కంపెనీ ఇంత సక్సెస్ఫుల్ గా ఉందంటే దానికి కారణం నేను తీసుకున్న టఫ్ డెసిషన్స్. ఈ విషయంలో ఎవరు ఎంటర్ఫైర్ అవ్వదు. అంటే మనకు మానవత్వం ఉండకూడదా? సారీ, మానవత్వం, కార్పొరేట్ రెండు ఆపోజిట్ పోల్స్. రెండు కలిసి ఉండకూడదు. వండర్ఫుల్ డాడ్. ఇంత గొప్ప కొటేషన్ బిల్ గేట్స్ కూడా తట్టలేదు. అసలు డబ్బు లేని పుట్టించడమే దేవుడి తప్పు. అవునా డాడీ? సంజిత, ఏమైనా మాట్లాడాలనుకుంటే ఇంటి దగ్గర మాట్లాడుకుందాం. సారీ డాడ్, ఇప్పుడే ఇక్కడే మాట్లాడాలి. నేను బిజినెస్ పని మీద ఉన్నానమ్మా. నేను మాట్లాడబోయేది కూడా బిజినెస్ డాడ్. ఎంతో దయతో ఎంతో టైం స్పెండ్ చేసి నువ్వు నన్ను కన్నావు. ఆ టైంని నువ్వు బిజినెస్ మీద స్పెండ్ చేసి ఉంటే ఇంకా ఎన్నో వేల కోట్లు గడించేవాడివి. నీకు జరిగిన నష్టానికి నేనే కారణం. కాబట్టి నేను పోయేలోగా ఎంత డబ్బు సంపాదించి నీ అప్పు తెచ్చుకోవాలి? నాకు ఆ ఫిగర్ చెప్పండి డాడ్. ఎక్స్క్యూజ్ మీ, పాపతో పర్సనల్ గా మాట్లాడాలి. ఏంటమ్మా నీ ప్రాబ్లం? నేను సురేష్ ప్రేమించుకుంటే మీకు ప్రాబ్లం ఏంటి? సీ డాడ్, నా ప్రేమ కూడా మీరు బిజినెస్ గా ట్రీట్ చేస్తున్నారు.
ప్రపంచంలో బిజినెస్ తో ప్రమేయం లేకుండా ఎన్నో రకాల బంధాలు అనుబంధాలు కూడా ఉంటాయి. అందులో మా ప్రేమ కూడా ఒకటి. చూడమ్మా, పిల్లల మంచి చెడులు చూడటం తల్లిదండ్రులుగా మా బాధ్యత. ఇవాళ ఉండి రేపు పోయే జీవితానికి సెక్యూరిటీ ఏంటి డాడీ? చూడమ్మా, పిల్లల సెక్యూరిటీ కోసం తల్లిదండ్రులు జీవితాంతం తప్పిస్తారు. చివరికి వాళ్ళ సెక్యూరిటీ గురించి కూడా ఆలోచించరమ్మా. సారీ డాడ్, ఎమోషన్లో నేను మాట్లాడిన మాటలు మిమ్మల్ని నొప్పించి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. కానీ నాకు నా జీవితం ముఖ్యం. వసంత, అమ్మాయి భోజనానికి రాలేదే? ఆకలిగా లేదంటండి. ఆకలి లేకపోవడం ఏంటి? నేనెళ్ళి పిలుచుకొస్తాను. మీరు కూర్చోండి, నేను ఇప్పుడే అడగొచ్చాను. ముందు మీరు భోంచేయండి. చూడండి, మనకున్నది ఒక్కగానొక్క పిల్ల. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. అది ఏదడిగినా కాదనకుండా క్షణాల్లో సమకూర్చారు. అది ఏది ఇష్టపడితే మీరు అదే ఇష్టపడ్డారు. కానీ ఇప్పుడు అది ఇష్టపడిన వాడిని దూరం చేయడానికి ప్రయత్నించడం, అది తట్టుకోలేకపోతుందండి. వసంత, నేను బిజినెస్ మ్యాన్. బిజినెస్ కోణంలోనే ఆలోచిస్తున్నా. ఇంత ఆస్తున్నా ఇంకా ఆస్తి సంపాదించాలని తాపత్రయపడుతున్నానంటే దానికి కారణం ఒకటే. నేను పోయిన తర్వాత మన అమ్మాయి అష్టైశ్వర్యాలతో బతకాలని నేను కోరుకుంటాను. సురేష్ అంటే నాకు ఇష్టం లేక కాదు, కానీ సురేష్ మన అమ్మాయి కంటే మన ఆస్తిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడేమోనని నేను భయపడుతున్నా. నేనే కాదు, కూతుర్ని అమితంగా ప్రేమించే ఏ తండ్రి అయినా ఆలోచించేది ఇదే. నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలనండి, కానీ మన అమ్మాయి స్వేచ్ఛ ఇష్టాలకు మనం అడ్డంకులు కాకూడదు కదా. మీ ఇద్దరు ఒకేలా ఫీల్ అవుతున్నారంటే నేను చేసింది ముమ్మాటికి తప్పే. ఈ తప్పుని ఎలా సరిదిద్దుకోవాలో నాకు బాగా తెలుసు. మంచి రోజు చూసుకుని సురేష్ ఇంటికెళ్ళి వాళ్ళ అన్నయ్యకి సారీ చెప్పి కన్విన్స్ చేసి ముహూర్తాలు పెట్టించుకొస్తాను. ఓకేనా? ఏమండి, ముందు ఈ విషయం సంజితకు చెప్పండి. పాపం తన అదే దిగులుతో ఉంది. అవును, ఇంకొక క్షణం కూడా అమ్మాయి బాధపడటానికి వీల్లేదు. ఇప్పుడే వెళ్ళి తనతో చెప్తాను. డాడీ, డాడ్, నేను రాత్రంతా సురేష్తో మాట్లాడాలని ట్రై చేస్తూనే ఉన్నాను, కానీ తను ఫోన్ ఆన్సర్ చేయడం లేదు డాడ్. తానే కాదు, ఆ పొజిషన్లో నేనున్నా ఆన్సర్ చేయనమ్మా. నేను చేసిన తప్పు సామాన్యమైందా? పర్సనల్గా వెళ్ళి అతనికి సారీ చెప్తే గానీ అతని కోపం తగ్గదు. నువ్వు బెంగపడకు. 1 అవర్లో శుభవార్తతో వస్తాను. ఓకే, టేక్ కేర్. ఏమైందండి? వాళ్ళు ఒప్పుకున్నారా? అసలు ఏం జరిగిందండి? మాట్లాడరే. వసంత, ఈ మనుషుల్ని, ఈ ప్రపంచాన్ని నేను ఎప్పుడో స్టడీ చేశాను. బిజినెస్లో ఎంటర్ అయినప్పుడే ఆ సురేష్ వాళ్ళ బ్రదరు నా అనుమానం నిజమని నిరూపించారు. వాడు మన అమ్మాయిని లవ్ చేసింది కేవలం డబ్బు కోసం. ఇప్పుడు వాడి బండారం బయటపడింది. ఆ అవార్డు వచ్చేసరికి గొప్పోడైపోయాడు. మనల్ని కాదంటున్నాడు. ఆ యాడ్ ఏజెన్సీ బాస్ కూతుర్ని చేసుకుంటే కోట్లు సంపాదించొచ్చు అనుకున్నాడు. అనుకున్నట్టే చేశాడు. నిన్ననే వాళ్ళ బాస్ కూతురుతో ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావమ్మా? అసలే నీకు జ్వరం కూడా. సంజిత, సంజిత, నేను రాసిచ్చిన మెడిసిన్ ప్రతి 4 గంటలకు ఒకసారి వేస్తూ ఉండు. ఓకే సార్. నథింగ్ టు వరీ, షీ విల్ బి ఆల్ రైట్. థ్యాంక్ యూ. రైట్, ఓకే. థ్యాంక్ యూ డాక్టర్. నమస్తే.
మిస్టర్ శ్రీకాంత్, మై సస్పెషన్ ఈస్ కన్ఫర్మ్డ్. సంజీత హ్యావ్ క్యాన్సర్. క్యాన్సరా? నా కూతురికి క్యాన్సరా? సంజీతకి ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు చెప్పొద్దు. డాక్టర్, మీరు తప్పు చెప్తున్నారు. మీరేదో పొరపాటు పడుతున్నారు. మళ్ళీ ఒకసారి రిపోర్ట్స్ చూడండి డాక్టర్. మీకు దండం పెడతాను. యు మైట్ హ్యావ్ ఎ మిస్టేక్ డాక్టర్. మిస్టేక్. I had not been a doctor, I too would not have believed it. Being a doctor, I know. Confirm. Please control. Madam, please control. Please control. But you don't worry. ఈ రోజులో ఈ క్యాన్సర్ అనేది పెద్ద ప్రమాదం ఏమీ కాదు. అండ్ I will try my level best to save Sanjita. And one more thing, Srikanth. Don't tell Sanjita about this thing. Otherwise, she may get depressed. Okay? ఈ 2 టాబ్లెట్లు వేసుకోమా, నొప్పి తగ్గిపోతుంది. లేదల్లే. గుడ్. చాలా మైనర్ ప్రాబ్లం అమ్మా. వారం 10 రోజుల్లో తగ్గిపోతుందని డాక్టర్ అలీ గారు చెప్పారు. నాది మైనర్ ప్రాబ్లం కాదు డాడీ. నాకు క్యాన్సర్ ఉందని నాకు తెలుసు. అది కరెక్ట్ కాదమ్మా. 1కి 2 సార్లు డాక్టర్ అలీ గారు రిపోర్ట్స్ చూశారు. ప్లీజ్ డోంట్ హైడ్ ఫ్యాక్ట్ ఫ్రమ్ మీ డాడీ. నాకు అన్నీ తెలుసు డాడీ. Doctor can only do the duty, and ultimately, this is in the hands of God. As you know, Sabka Malik Ek, you have seen so many people to come out of depression. So I don't need to counsel you. I will give you one suggestion. There are so many people around you who are fighting with cancer courageously. You too could start your own war on cancer by joining them. వాళ్ళని నేను కలుసుకోగలనా డాక్టర్? Yes, there is a place called Willpower Club. Every Sunday they will have a meeting. థ్యాంక్ యూ డాక్టర్. దోస్తో, ఐఎమ్ విజయ్ ఫ్రమ్ కాలిఫోర్నియా. ఐఎమ్ కింగ్. నాకు నా ప్రాపర్టీస్ని ఎంజాయ్ చేసే దిల్లుంది. 24/7 ఎంజాయ్మెంట్ నా పాలసీ. ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్తో లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేశాను. కానీ సడన్గా క్యాన్సర్ అటాక్ అయ్యేసరికి క్రాష్ ల్యాండింగ్ అయ్యాను. సంవత్సరం కంటే ఎక్కువ బ్రతకలేనని డాక్టర్ చెప్పేసరికి టోటల్గా డిప్రెస్ అయిపోయాను. బ్లాంక్ అయిపోయాను. దేవుడు నాకు అన్యాయం చేశాడు. ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు, సంతోషంగా ఉంటున్నారు. మరి నాకే ఎందుకు ఇచ్చాడు ఈ క్యాన్సర్? నేనేం పాపం చేశాను? నేనెవరికి అన్యాయం చేయలా, పాపాలు చేయలా. ఫ్రెండ్స్, ఈ విల్ పవర్ క్లబ్లో మీ అందరినీ కలుసుకున్నాక క్యాన్సర్ అన్ని వైపుల నుంచి మన యంగ్ జనరేషన్ని ఎలా కమ్ముకుంటుందో తెలిసింది. అయినా మనలో ఊపిరున్నంత వరకు ఈ క్యాన్సర్తో పోరాడదాం. గెలిచే దమ్ము మనకి ఆ దేవుడిచ్చాడు. ఈ ఉత్తేజాన్ని నాకిచ్చిన మెంటర్ ఇక్కడే మన మధ్యలోనే ఉన్నాడు. అతని ఇన్స్పిరేషన్ తోనే నేను డైనమైట్ అయ్యాను. నౌ ఐ రిక్వెస్ట్ సురేష్ టు కమ్ ఆన్ డయాస్. ఫ్రెండ్స్, నిన్నటి వరకు జీవితం అంటే గర్ల్స్ అండ్ ఎంజాయ్మెంటే అనుకున్నా. కానీ అనుకోకుండా ఓ దేవత నా జీవితంలోకి వచ్చింది. జీవితం అంటే మనం సుఖపడటం కాదు, మన చుట్టూ ఉన్న నిర్భాగ్యుల్ని సుఖపెట్టడం అన్న జ్ఞానాన్ని నాకిచ్చింది. సముద్రం అంత ప్రేమను పంచింది. కానీ ఆ దేవుడు నా ఆనందాన్ని చూసి జెలసీ ఫీల్ అయ్యాడు. స్వర్గం నుంచి కిందకి తోస్తే క్యాన్సర్. అయినా నేను ఓడిపోదలుచుకోలేదు. నా దేవత కోసమైనా క్యాన్సర్తో యుద్ధం చేసి గెలుస్తాను, గెలిచి తీరుతాను. ఫ్రెండ్స్, मरना है तो जीना सीखो, कैंसर से लड़ना सीखो. ఇదిగో క్యాన్సర్తో పోరాడి విజయం సాధించిన ఎంతో మంది.
సుఖాన్ని ఒక్కడినే అనుభవించాలనుకున్నా, కానీ నువ్వు ఇక్కడ. అవును, నాకు కూడా. కానీ ఇలా మనిద్దరికి జరగడం విచిత్రంగా లేదు? దేవుడు ఆశీర్వదిస్తాడని తెలుసు, కానీ మరీ ఇంత క్రూయల్గా ఉంటాడని నాకు తెలీదు. నేను ఇదంతా నమ్మలేకపోతున్నాను. రోజు పొద్దున్నే లేచి ఇదంతా ఒక పీడకలైతే బాగుండు అని ఆశపడుతుంటాను. కొద్ది రోజులు నేను అలానే ఫీల్ అయ్యాను, కానీ విల్ పవర్ క్లబ్లో చేరాక నాకు మళ్ళీ నా జీవితం మీద ఒక నమ్మకం ఏర్పడింది. ఎంతోమంది మృత్యు అంచుల వరకు వెళ్ళి కూడా ఆత్మవిశ్వాసంతో పోరాడి ఈ వ్యాధి మీద విజయం సాధించడం మనందరికీ ఒక గొప్ప ఇన్స్పిరేషన్ కదూ. క్యాన్సర్లన్నీ ప్రాణాంతకం కాదని నాకు తెలుసు సురేష్. సంజిత, ఎన్నోసార్లు నువ్వు నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నా నిన్ను అవాయిడ్ చేశానని నా మీద చాలా కోపం వచ్చుంటుంది కదా. చాలా హర్ట్ అయ్యాను. అసలు ఏం జరిగిందో ఎన్నోసార్లు నీకు చెప్పాలనుకున్నాను. ఆ రోజు మనం విడిపోయాక మా ఇంటికి తిరిగి వెళ్తుంటే జీప్ యాక్సిడెంట్ అయింది. నాకు కొద్దిగా తగిలాయి. ట్రీట్మెంట్ కోసం మా అన్నయ్య ఫ్రెండ్ క్లినిక్ దగ్గరికి వెళ్ళాను. మేము చేసిన టెస్టుల్లో ఓ షాకింగ్ రిపోర్ట్ వచ్చింది. సురేష్కి క్యాన్సర్. ఆ తర్వాత మీ నాన్నగారు మన మ్యారేజ్ ఫిక్స్ చేయడం కోసం మా అన్నయ్యని కలిశారు. మీరు పెద్ద మనసుతో మీ అమ్మాయి సురేష్ మ్యారేజ్ విషయం గురించి మా ఇంటికి వచ్చి కలుస్తా అన్నారు. అది విన్నాక సంతోషించాలో బాధపడాలో అర్థం అవ్వలేదు. ఈ విషయం గురించి మిమ్మల్ని మా ఇంట్లో కాకుండా ఇక్కడ కలవడానికి వేరే కారణం ఉంది. ఏమిటది? రీసెంట్లీ సురేష్ ఈస్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్. క్యాన్సరా? అవును సార్. ఆ రోజు నుంచి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఈ విషయం గురించి సురేష్కి, నా భార్యకు కూడా చెప్పకుండా నాలో నేను కుమిలిపోతున్నాను. మీరు కూడా సంజిత్కి చెప్పకండి, తను తట్టుకోలేదు. నీలాంటి గొప్ప మనసు గల వ్యక్తితో ఆ రోజు నేను ప్రవర్తించిన తీరు తలుచుకుంటేనే సిగ్గుగా ఉంది. నేను చేసిన తప్పుని నాకంటే చిన్నవాడివైనా నీ మంచి మనసుతో నన్ను మన్నిస్తావని ఆశిస్తున్నాను బాబు. అలా అనకండి సార్. మీట్ మై క్యాన్సర్ మేట్స్. విజయ్, హాయ్. హాయ్. అండ్ హైందవి. హాయ్. హాయ్. షీ సంజిత. నీ డ్రీమ్ గర్ల్ సంజితానా? తనేంటిక్కడ? ఇవాళే మన టీంలో జాయిన్ అయింది. హో, దేవుడు ఎలాంటి వాడో చూడు. నీ విషయం సంజితకి తెలియకుండా గడపాలనుకున్నావు, అందుకని సంజితని ఇక్కడికి తీసుకొచ్చాడు. సంజిత, వీఆర్ స్ట్రేంజర్స్ అగైన్. మనం మళ్ళీ ఫ్రెండ్స్ అవుదాం. ముగిసిపోయిన కథకు ఒక కొత్త మలుపునిద్దాం. లెట్స్ గో. అన్నయ్య, మీరందరూ ఎప్పుడు వచ్చారు? పింకీ ఇంకా నిద్రపోలేదా? నేను మినీ రాక్షసి అని నువ్వే చెప్పావు కదా బాబాయ్. మరి రాక్షసికి నిద్ర ఎలా పడుతుంది? ఇంతసేపు మేల్కొని ఉంటే ఎలా సురేష్? ఎక్కువ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ చెప్పారు కదా. మెడికేషన్ వల్ల నిద్ర పట్టట్లేదు అన్నయ్య. నవాయిం ఓకే, మీరు వెళ్ళి పడుకోండి వదినా. పింకీ, బాబాయ్ని డిస్టర్బ్ చేయదు, వచ్చాయమ్మా. గుడ్ నైట్ బాబాయ్. గుడ్ నైట్ పింకీ. హాయ్ మీరజాన్. హాయ్. ఇంకా పడుకోలేదా? ఎంత ప్రయత్నించినా నా వల్ల కావడం లేదు. ఎందుకు? ఎగ్జైట్మెంట్
ఇందాకే నా ఫ్రెండ్ యూఎస్ నుంచి మాట్లాడింది. ఇప్పుడు కొత్త ట్రీట్మెంట్ వచ్చిందట. ప్రోటాన్ థెరపీ విత్ పెన్సిల్ బామ్ టెక్నాలజీ. ఇట్ కిల్స్ ఓన్లీ క్యాన్సర్ సెల్స్ యు నో. కానీ మనకున్న విల్ పవర్ మీద నాకు నమ్మకం ఉంది. క్యాన్సర్కి దాన్ని మించిన మందులే తెలుసా? ఐ నో. ఎనీవే, మనకున్న ప్రతి క్షణాన్ని మనం ఎంజాయ్ చేయాలి. నువ్వు రెడీనా? ఎస్, ఐఎమ్ రెడీ. మమ్మీ బాబాయ్ వచ్చాడు. ఆగండి ఆగండి. హాయ్ పింకీ. పేర్లు చెప్పుకుని లోపలికి రావాలి. ఓకే, నో ప్రాబ్లం. నేను ఒక అందమైన అమ్మాయి వచ్చాం. ఎంత అందమైన అమ్మాయికైనా ఒక పేరుంటుంది బాబాయ్. ఈ అందమైన అమ్మాయికి చాలా పేర్లున్నాయి పింకీ. స్కూల్లో అయితే మంకీ అంటారు, సురేష్ అయితే వీనస్ అంటాడు. హలో విజయ్ బాబు, అన్ని స్టోరీస్ చెప్పకు. ఆ అమ్మాయికి ఇంట్లో పెట్టిన పేరుంటుందిగా. ఇంతేనా? అయితే చెప్పేస్తా. నేను సంజిత వచ్చాం. ఇప్పుడు సంజిత కూడా పేర్లు చెప్పాలి. ఎస్ చెప్పాలి. ఎస్ చెప్పాలి. ఓకే, నో ప్రాబ్లం. నేను నా డైరెక్టర్ సురేష్ వచ్చాం. ఓ వావ్. ఆగండి ఆగండి, అప్పుడే కాదు, ముందు మీరిద్దరు నాకు కట్నం ఇవ్వాలి. ఇవ్వండి ఇవ్వండి త్వరగా. ఓకేనా? మీ ఇద్దరికి జరిగిన పెళ్లి చూపుల గురించి సురేష్ చెప్పాడు సంజిత. ప్రతి డైలాగ్ నాకు ఇంకా గుర్తుంది. ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ బిట్. నువ్వు మా ఇంటికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. కుడికాలు పెట్టి లోపలికి రమ్మా. పద. పింకీ పింకీ పాంకీ, ఫాదర్ ఇస్ ఎ డాంకీ. దిస్ ఇస్ మై డ్రీమ్ వరల్డ్. వావ్. నీ కాల్స్ లిఫ్ట్ చేయకుండా నేను చూడకుండా గడపగలిగానంటే నాకు ఇదొకటే చాయిస్. నీ ఫోటోతో మాట్లాడుతూ రోజులు గడిపేస్తా తెలుసా? నీ యాక్టివిటీస్ కంటిన్యూ చేస్తున్నావా? ఒక్కసారిగా బ్లాంక్ అయిపోయాను. బెడ్ మీద పడుకుని నిద్ర కోసం గంటలు గంటలు ప్రయత్నించడం తప్ప ఏమీ చెయ్యాలనిపించడం లేదు. లైఫ్ ఎంత విచిత్రం చూసావా? ఎంతో మందికి జీవితం మీద ఆశలు కలిగించావు, కానీ నీ దాకా వచ్చేసరికి यस, दैट वाज जस्ट फॉर फ्यू डेज. उसके बाद में डिप्रेशन से बाहर आ गए. ఇప్పుడు నిన్ను కలుసుకోవడంతో నాలో ఉన్న భయాలన్నీ పోయాయి. మీ అందరిలాగానే విల్ పవర్తో క్యాన్సర్ని గెలుస్తాను. దట్స్ ద స్పిరిట్. సురేష్, హే విక్రమ్, వెయిట్. యు చీట్. స్టాప్ ఇట్. బయటికి రారా. ప్రేమించానని చెప్పి మోసం చేస్తావా? బయటికి రారా. బయటికి రారా విక్రమ్. బయటికి రారా. ఏయ్ చూడు హైందవి, నేనేం తప్పు చేయలా. అవును, నేను నిన్ను వాడుకున్నా. నేనే కాదు, నా ప్లేస్లో ఎవరన్నా ఇలాగే చేస్తారు. అయినా క్యాన్సర్తో రేపో మాపో చచ్చేదానివి. నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడు? నిన్ను ఊరికే వదలడ్రా. అసలు నువ్వు ఎంతమందితో తిరిగావో ఎవరికి తెలుసు? నా కడుపు చెడబుట్టావరా. ఇవాళ క్యాన్సర్ వచ్చిందని అమ్మాయిని వదిలేసావు. రేపు నీకొస్తే నేను మీ నాన్న నిన్ను వదిలేసి మా దారి మేము చూసుకోవాలా? రేపు నిన్ను చేసుకోబోయే అమ్మాయి నిన్ను కాదని ఇంకొకటి కట్టుకోవాలా? పోరా పో. నన్ను క్షమించమ్మా. ఇలాంటి నికృష్టిని కన్నందుకు సిగ్గుపడుతున్నాను. వాడు మాకు నీ గురించి అన్ని అబద్ధాలు చెప్పాడు. వాడి మాటలు నమ్మి ఈ పెళ్లి కోపుకున్నావు. నన్ను క్షమించు. చూడు తల్లి, ఈ పశువుని చేసుకుని జీవితాంతో నరకం అనుభవించే కంటే చేసుకోకపోవడం మంచిది. నిజంగా అలా తిరిగేదాన్ని అయితే నీ దగ్గరికి ఎందుకు వస్తాను రా? యు ఆర్ ఎ క్యారెక్టర్లెస్ బ్రోడ్.
ఇంత నొప్పి ఎప్పుడు రాలేదు. వసంత వెళ్ళి పెయిన్ కిల్లర్ పట్టుకురా. కొంచెం ఓర్చుకో. నేను డాక్టర్ అలీ గారికి ఫోన్ చేసి వస్తాను. వసంత చూసుకో. ఈ బాధ కంటే చావే బెటర్ కదా మమ్మీ. అలా అనకమ్మా. అలీ అంకుల్కి ఫోన్ చేశాను, వచ్చేస్తాను. కాస్త ఓర్చుకోమ్మా. ఈ పాడు చెప్పేదో నాకొచ్చిన ఆనందంగా భరించుండేదాన్నండి. ఆ భగవంతుడు మన మీద ఎందుకు ఇంత పగబడుతున్నాడో అర్థం కావడం లేదు. ఊరుకో వసంత, నువ్వు కూడా ఏంటి? కొంచెం ఓర్చుకోమ్మా. సంజిత, సురేష్ ఫోన్ చేస్తున్నాడమ్మా. హలో సురేష్. సంజిత, నేను అంకితను మాట్లాడుతున్నానమ్మా. ఏంటక్కా? హాస్పిటల్లో ఉన్నాడాక? అవునమ్మా, ఇప్పుడే డాక్టర్ చూసి వెళ్ళారు. భగవంతుడా, సురేష్ని కాపాడు. నేను వస్తున్నానక్కా. మమ్మీ, సురేష్కి బాగోలేదు, నేను వెళ్ళాలి. ఇప్పుడా? సురేష్, సురేష్, సురేష్. సంజిత, హౌ ఆర్ యు నౌ? డాక్టర్లు నాకు కౌంట్ డౌన్ మొదలైందని చెప్పారు. అలా మాట్లాడుకో. యు విల్ బి ఆల్ రైట్. నేను అదే కోరుకుంటున్నా. ఎందుకో తెలుసా, ప్రతి క్షణం నీతో గడపాలని ఒక చిన్న ఆశ. ఆ అనుభూతిని పూర్తిగా ఆస్వాదించేంత వరకు చావుని దరిదాపుల్లో కూడా రానివ్వను. నేను కోరుకుంటుంది అదే సురేష్. ఎప్పటి నుంచో నాదో కోరిక, తీరని కోరికగా మిగిలిపోయింది. ఏంటది? నేను చిన్నప్పుడు పెరిగిన మా ఊరిని ఒక్కసారి తనివి తీరా చూడాలని ఉంది. అప్పటి జ్ఞాపకాలు, అప్పుడు చదువుకున్న స్కూళ్ళు, అప్పటి స్నేహితులు, అక్కడున్న అందమైన వాగులు, తోటలు అన్నిటినీ ఒక్కసారి మనసుతో స్పర్శించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. కానీ జీవితం ఒత్తిడిలో అది కుదరలేదు. మనం మీ ఊరు వెళ్తున్నాం. నీ అందమైన అనుభూతులు నాకు షేర్ చేసుకోవాలనుంది. నిజంగానా? ఈజ్ ఇట్ పాసిబుల్? ఇప్పుడు నేనున్న పరిస్థితిలో మనందరి పరిస్థితి ఒకటే సురేష్. మనకు మిగిలిన కొంచెం సమయంలోనే ప్రతి క్షణాన్ని ఒడిసి పట్టుకోవాలని నువ్వేగా అన్నా. అందరం సర్వస్వం వడ్డీ జీవితంతో పోరాడుతున్నాం. ఖచ్చితంగా మనం గెలుస్తామనే నమ్మకం నాకుంది. నువ్వు కోలుకోగానే మన ప్రయాణం. ఓకే? గుడ్ మార్నింగ్ సురేష్. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. డోంట్ వరీ, ఏం పర్లేదు. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. యా. సురేష్. సంజిత, థ్యాంక్ యూ. ఇట్స్ నైస్. డూ యు నో యు ఆర్ గెటింగ్ డిశ్చార్జ్ టుడే? జస్ట్ డాక్టర్ సెడ్ దట్. నిజంగానా? ఎస్. సూపర్బ్.
సురేష్, నీకే అవసరం వచ్చినా ఫోన్ చేయి. ఓకే అంకుల్. జాగ్రత్తమ్మా. బాయ్ మమ్మీ. బాయ్ బాబాయ్. బాయ్ అన్నయ్య. డాడీ జాగ్రత్త. జాగ్రత్త తల్లి. బాయ్ పింకీ. బాయ్ ఉందా. బాయ్. బాయ్ పింకీ. బాయ్ పిన్ని. బాయ్. టేక్ కేర్. వెళ్దామా. బాయ్ బాబాయ్. బ్యూటిఫుల్. ఐ లవ్ యూ సంజిత. ఐ లవ్ యూ సంజిత. ఐ లవ్ యూ సంజిత. అటు చూసావా అక్కడ. ఇంత అందమైన ప్రకృతి మధ్య ఎంజాయ్ చేస్తున్నావు అంటే దట్ క్రెడిట్ గోస్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ సంజిత. అది సురేష్ లైఫ్ డ్రీమ్. ఆ కలను మనందరం షేర్ చేసుకోవడం రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్. హే డాడ్ కాలింగ్. హలో డాడ్. సంజిత, నేను మిమ్మల్ని గూగుల్లో ట్రాక్ చేస్తున్నాను. అక్కడ మీకోసం ఒక గెస్ట్ హౌస్ బుక్ చేశాను. లొకేషన్ షేర్ చేస్తున్నా. చీకటి పడేలోగా అక్కడికి చేరుకొని స్టే చేయండి. ఓకే? ఓకే డాడ్. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ డాడ్. ఐ లవ్ యూ. బాయ్. వావ్, అదిరిపోయింది కదరా. అవునరా. బ్యూటిఫుల్. సో గాయ్స్, చాలా బాగుందిరా. దిస్ ఇస్ అవర్ గెస్ట్ హౌస్. వావ్. బ్యూటిఫుల్. లెట్స్ గో. షల్ వి? ఫస్ట్ నేనే లోపలికి వెళ్తా. సురేష్ ప్లీజ్ వద్దు. నాకు కూడా అనుభవం పొందాలనే ఉంది. మన మొదటి అనుభవం మన హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోవాలంటే మనం మ్యారేజ్ డే వరకు ఆగుదాం. ఐఎమ్ సారీ. సురేష్, ఈ అనుభవాన్ని మన పెళ్లి రోజు కోసం దాచుకుందామని ఆ రోజు అన్నాను. కానీ మనకున్నది ఈ రోజు ఒక్కటే. రేపనేది ఉంటుందో ఉండదో పొద్దున్న నిద్ర లేచేదాకా తెలియదు. అందుకే
Guys, let's go there. Run, come on. Come fast. Jarta. Come. Woohoo! ఒకప్పుడు నేను ఇక్కడ చేపలు పట్టేవాడిని. ఇదిగో ఈ వంతెన మీద నుంచే నేను, పండు, శ్యామలరావు దీనిలో దూకి ఈత కొట్టేవాళ్ళం. ఈత పోటీలు ఎప్పుడు నేనే ఫస్ట్ వచ్చేవాడిని తెలుసా? ఇమాజిన్ చేసుకుంటేనే థ్రిల్లింగ్ గా ఉంది కదా. ఆ రోజులు మళ్ళీ రావు సురేష్. అవునా? కమ్ ఆన్ గాయ్స్, లెట్స్ గో. మంచి లొకేషన్ చూపిస్తా. ఇదే బొబ్బర్లం కంటే ఆంజనేయ స్వామి విగ్రహం చూసావా? ఈ ఏరియాలోనే ఇదే పెద్ద విగ్రహం. సంజిత, నేను, పాండు, రవి ఇక్కడికి సినిమాకి వచ్చేవాళ్ళం. నాకు బాగా గుర్తుంది, 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకి మేము చేసే అడవిడి అంతా ఇంత కాదు. బ్యూటిఫుల్ లొకేషన్స్. ఇక్కడ నుంచి మీ కోరుకుంటే ఎంత దూరం ఉంటుంది? జస్ట్ 1 hour. 1 hour అయినా ఇక్కడున్న గ్రీన్ సీనరీని చూస్తూ ఎంత దూరమైనా వెళ్ళొచ్చురా. సరే పదండి, లేట్ అవుతుంది. విజయ్, ఇదే మా స్కూల్. ఇదేనా? ఇక్కడే 6th క్లాస్ వరకు చదువుకున్నా. వెరీ నైస్. ఇదిగో ఈ చెట్లు చూసారా? స్కూల్ సెలవుల్లో ఈ చెట్టు మీదే కోతి కొమ్మ చాడేవాళ్ళం. మీకు విషయం తెలుసా? రాత్రులు ఈ చెట్టు మీద దాక్కుని పొలాల్లోకి వచ్చే నక్కల్ని వెంటబడి తరిమేవాళ్ళం. ఆ ఎంజాయ్మెంట్ ఇంకెప్పటికీ రాదు. నువ్వు నిజంగా లక్కీ సురేష్. నేను కాంక్రీట్ జంగిల్లో పెరిగాను. అక్కడ ఈ కాలువలు, తోటలు, ప్లే గ్రౌండ్స్ ఏమీ లేవు. చెప్పాలంటే అసలు రెయిన్బో అంటే ఏంటో కూడా నాకు తెలియదురా. యాజ్ ఎ చైల్డ్ ఎంత అద్భుతమైన లైఫ్ మిస్ అయ్యానో నాకు ఇప్పుడు తెలుస్తుంది. ఇక్కడెందుకు ఆపావు సురేష్? అమ్మా, మీ అమ్మగారు ఇక్కడ ఉండడం ఏంటి? అవును, నా చిన్నప్పటి నుంచి మా అమ్మ ఇక్కడ ఉండిపోయింది. ఒకసారి అమ్మతో మాట్లాడొస్తా. అమ్మా, నన్ను 9 నెలలు మోసి నాకు జన్మనివ్వడం కోసం ఎంత కష్టపడ్డావో నువ్వు నా చేయి పట్టుకుని నాకు నడక నేర్పించడం ఎలా మర్చిపోను. నన్ను ఎత్తుకుని ఇల్లంతా తిప్పుతూ గోరుముద్దలు తినిపించటం ఇంకా నా కళ్ళ ముందు కనబడుతూనే ఉందమ్మా. నీ ఆరోగ్యం క్షీణించిపోతున్నా నీ కొడుకు 100 ఏళ్ళు బతకాలని పూజలు చేసావు. నీ ఆకర్షణలో కూడా నేనేమైపోతానని దిగులతోనే కళ్ళు మూసా. నీకు తెలుసమ్మా, మళ్ళీ ఒక్కసారి మా అమ్మని చూపించమని నేను రోజు దేవుణ్ణి కోరుకునేవాడిని. కానీ దేవుడు ఎంత మంచివాడమ్మా. నీ కోరిక తీర్చకపోయినా నా కోరిక తీర్చడానికి ఒప్పుకున్నాడమ్మా. అందుకే త్వరలో నేను కలుసుకోబోతున్నాను. మళ్ళీ చిన్న బాబునే నీ ఒళ్ళో నిద్రపోవాలన్న కోరిక త్వరలోనే తీరబోతుందమ్మా. త్వరలోనే తీరబోతుంది. రే సురేష్, ఏమైందిరా? మా అమ్మ సంజిత. సురేష్ ప్లీజ్ కంట్రోల్. బాధపడకురా. సంజిత, నాకు ఈ ఊర్లో ఉన్న ప్రతి క్షణం నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. నీ ఇక్కడికి వచ్చాక నా చిన్ననాటి జ్ఞాపకాలను నా కళ్ళ ముందే కనపడుతున్నాయి. ఇంత అందమైన అనుభూతిని నాకు అందించినందుకు నీ రుణం ఎలా తెచ్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు.
నీకంటే కూడా ఎక్కువ ఆనందాన్ని మేమందరం అనుభవించాం సురేష్. నీకో విషయం తెలుసా సురేష్? మా అందరికీ కూడా ఈ ప్లేస్ వదిలి వెళ్ళిపోవాలంటే చాలా బాధగా ఉంది. నాకైతే ఈ ఊరు చాలా బాగా నచ్చింది. ఓకే లెట్స్ గో. యా పదండి. గాడ్, మాస్టర్ గారిని ఎలా మర్చిపోయాను? ఆయన ఎంతో శ్రద్ధతో నాకు ట్యూషన్ చెప్పేవారు. పైగా తిని అక్కడే పడుకునేవాడిని. సంచిత, ఈయనే మా మాస్టర్. మాస్టర్, నన్ను ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. నమస్కారం మాస్టర్. ఎవరు నువ్వు? గుర్తుపట్టలేదు బాబు. నేను సార్ సురేష్ని. రోజు స్కూల్ అయిపోయాక మీ ఇంటికి ట్యూషన్కి వచ్చేవాడిని. రాత్రంతా మీ ఇంటి అరుగు మీద పడుకొని చదువుకునేవాడిని. గుర్తుపట్టారా సార్? ఓరి సురేష్ నువ్వా? అవును సార్. ఎంత మారిపోయావురా, అసలు నిన్ను గుర్తుపట్టనే లేదు. మన స్కూల్లో చదివిన వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి నన్ను పలకరించిపోతుంటారు. నువ్వు అక్కడవే మిస్ అయ్యావురా. అప్పుడప్పుడు అనుకునేవాడిని సురేష్ నన్ను మర్చిపోయాడా అని. మర్చిపోవడం ఇంపాసిబుల్, కానీ ఎందుకనో జ్ఞాపకాలు అడుగున పడిపోయింది. ఎలా మర్చిపోతాను మాస్టర్? ఎప్పటి నుంచో ఈ ఊరికి రావాలనుకునేవాడిని. అది ఇప్పుడు కుదిరింది. వీళ్ళు నా ఫ్రెండ్స్ మాస్టర్. నమస్కారం అండి. నమస్కారం. పద, మన ఇంటికి వెళ్ళి మాట్లాడు. పదండి సార్, వెళ్దాం. ఇదే మన ఇల్లు. రండమ్మా, రండి. అలా కూర్చోండి. ఒరే, మీ అన్నయ్య మోహన్ ఎలా ఉన్నాడు? బాగున్నారు మాస్టర్. ఇప్పుడు ఎక్కడుంటున్నావు, ఏం చేస్తున్నావు? నీ గురించి ఎంతమందినో అడిగానురా, ఎవ్వరూ చెప్పలేకపోయారు. ఇక్కడి నుంచి వెళ్ళాక 2-3 ఊర్లు తిరిగి చివరికి హైదరాబాద్లో సెటిల్ అయ్యాం మాస్టర్. అది సరేరా, లైఫ్లో సెటిల్ అయ్యావా లేదా? అదే ప్రాబ్లం ఉంది మాస్టర్. ఏం చేయాలో తెలియట్లేదు. బాధపడకు, దానికి టైం రావాలి. అమ్మా కమలా, కమలా. ఏంటి నానా? కమలన్నా? అసలు కమలని ఎలా మర్చిపోయాను నేను? కాసేపు తోటకెళ్ళి ఆడుకుందాం పదా. నేను రాను, మాస్టర్ కోపడతారు. రాకపోతే ఇక్కడే ఉండు, నేను వెళ్తా. ఏయ్ ఆగవే, ఆగు. ఎక్కడికి పారిపోతున్నావే? ఏయ్ ఆగు. పట్టుకో, చూద్దాం. పట్టుకో. ఏయ్ ఆగవే, ఆగవే. వదలరా. ఆగు, నువ్వు చేసిన పనిని మాస్టర్ గారితో చెప్తాను. అదిగో నాన్న. 24 గంటలు కలిసి ఆడుకునే వాళ్ళం. అలాంటి కమలను ఎలా మర్చిపోయాను? అమ్మా కమలా, రామ్మా. ఎవరొచ్చారో చూడు తల్లి. ఎవరు నానా? చూడమ్మా ఎవరొచ్చారో. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? గుర్తుపట్ల? వీడమ్మా సురేష్. నా కోసం వచ్చేసావా సురేష్? చిన్నప్పుడు అల్లరి చేసేవాడు బడుద్దాయి. అమ్మ ఎప్పుడు నీ గురించే కలవరిస్తూ ఉంటుందిరా. కానీ నువ్వెక్కడున్నావో ఎవ్వరూ చెప్పలేదు. అన్నట్టు వీళ్ళందరూ వీడి స్నేహితులమ్మా. వీళ్ళందరికీ ఈరోజు భోజనాలు ఏర్పాటు చేయాలమ్మా. ఇప్పుడొద్దు మాస్టారు, టైం లేదు. అదేమిటిరా, చాలా కాలానికి వచ్చావు. అవును, వీళ్ళందరూ ఈ ఊరు వాళ్ళేనా? కాదు సార్, కానీ మా అందరిది సేమ్ డెస్టినేషన్. సరే సరే, నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. సరే. ఎలా ఉన్నావు కమలా? ఏదో ఇలా ఉన్నా. ఇంతకాలం అయిపోయింది. నేను ఎప్పుడైనా గుర్తొచ్చానా? కొత్త వాతావరణం, కొత్త స్నేహితులు, వీటి మధ్యలో నువ్వు గుర్తు రాలేదని ఎలా చెప్పను? భలే దానివే. గుర్తు రాకుండా ఎలా ఉంటావు? ఈ పాటికి మా కమల పెద్దదై ఉంటుందని, సీరియల్ కడుతూ ఉంటుందని నేను ఎప్పుడూ అనుకుంటా ఉండేవాడిని. పోనీలే, ఇప్పటికైనా నువ్వు వచ్చావు, అదే సంతోషం. మరి నేను ఎప్పుడైనా గుర్తొచ్చానా నీకు?
నిన్ను తలుచుకొని క్షణం లేదు. ఇంక నువ్వెప్పటికీ రావేమోని కూడా అనిపించేది. కానీ ఎక్కడో ఒక మూల ఆశ, తప్పకుండా వస్తావని. ఏం చదువుకున్నావు కమల? ఇంటర్. పట్నంలో డిగ్రీ చదువుదాం అనుకున్నా, కానీ నాన్న ఒంటరైపోతారని మానేశాను. పెళ్లి చేసుకున్నావా సురేష్? మీరంతా రాకుండా నా పిల్లలు అవుతుంది. అమ్మ కమల, ఇగోనమ్మ పాలు, త్వరగా కాఫీ పెట్టు. మీ రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉందా మాస్టరు? అంతా బాగానే ఉంది బాబు, కానీ ఒక్కటే సమస్య. కమలకి పెళ్లి చేసి పంపించేస్తే నా బాధ్యత తీరిపోతుంది అనుకున్నాను, కానీ ఆ అమ్మాయి ఒప్పుకోవటం లేదు. ఎన్ని సంబంధాలు చూసినా. ఎందుకని మాస్టరు? ఒకవేళ ఎవరినైనా ప్రేమించిందేమో? అలాంటిదే ఉంటే నాతో చెప్పాలి కదా. ఏమిటో ఆ దేవుడి మీదే భారం వేశాను. అన్నట్టు నువ్వు అప్పట్లో వేసిన సంపంగి మొక్క ఎన్ని పూలు పూస్తుందో తెలుసా? ఊరోళ్ళందరూ కోసుకుపోతుంటారు. నీకు కూడా కోసుకొస్తాను. ఉండు. కమల, నిన్నొక విషయం అడగనా? నువ్వు పెళ్ళొద్దంటున్నావు అంటే ఎందుకు? నువ్వు ఊహించలేవా సురేష్? నేనా? నాకెలా తెలుస్తుంది? పెద్దయ్యాక నిన్ను పెళ్లి చేసుకుంటాను. అప్పుడు మనం కూడా పల్లకిలో ఊరేగుదాం. బాగా చదువుకుని అభివృద్ధిలోకి రండి అమ్మా. పల్లకిలో ఊరేగుదామా? అవును, మనం కూడా పెళ్లి చేసుకుంటే ఊరేగొచ్చు. ఛీ, మనకెలా పెళ్ళవుతుంది? పెద్దవాళ్ళకే పెళ్ళవుతుంది. అయితే నేను పెద్దయ్యాక నేను పెళ్లి చేసుకుంటాను. నిజంగానా? ఒట్టి ఒట్టు. కావాలంటే నీ బుక్ లో కూడా రాసిస్తా. నేను పెద్దయ్యాక నిన్ను పెళ్లి చేసుకుంటాను. అప్పుడు మనం కూడా పల్లకిలో ఊరేగుదాం. అంటే ఇన్ని రోజులుగా కమల నా కోసం వెయిట్ చేస్తుందా? నేను పెద్దయ్యాక నిన్ను పెళ్లి చేసుకుంటాను. అప్పుడు మనం కూడా పల్లకీలో ఊరేగుదాం. ఏమిటారా సురేష్, మనం ఇష్టపడే పువ్వులకి ముళ్ళుంటాయి. ఇవిగో ఈ సంపంగి పువ్వులు తీసుకో. ఏమిటంతా నిలబడ్డారు, వెళ్ళిపోతున్నారా? అవును మాస్టారు, మాకు కూడా టైం తక్కువగా ఉంది. సరే, చాలా కాలానికి వచ్చాం. మీరు రావటం మాకు చాలా సంతోషంగా ఉంది. వెళ్ళండి. వస్తాం మాస్టారు. ఉంటాం మాస్టర్. జాగ్రత్త.
సంజిత